అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ఇప్పటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి లెక్క వేరే విధంగా ఉంటది. ఎవడైతే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తుంటాడో, ఎవడైతే ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంటాడో, ఎవడైతే వ్యక్తిగత దూషణలు చేస్తుంటాడో, వీళ్ళకందరికీ మాత్రం ఇక పంబ రేగిపోద్ది. ఆల్రెడీ మీరు చూస్తున్నారు రావణ్ అనే అతను దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఏ విధంగా రెచ్చిపోయాడో ప్రభుత్వం చూస్తూ సైలెంట్‌గా ఉండింది. ఎందుకనంటే ఆల్రెడీ ఈ కూటమి అధికారంలోకి వచ్చిన రోజే విస్తృతంగా ప్రచారం చేసింది, చైతన్యపరిచేదానికి ప్రయత్నించింది. సోషల్ మీడియాని మంచి కోసమే వాడుకోండి, సమస్యల్ని వాస్తవిక సమస్యలను మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, ఫేక్ ప్రాపగాండా చెయ్యకండి అని చెప్పి స్పష్టంగా చెప్పింది. అయినా కొంతమంది వినల. వ్యక్తిగత దూషణలు చేయడం, ఎవరినైనా సరే వ్యక్తిగత దూషణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా కటకటాలు పాలు కావాల్సిందే. ప్రభుత్వం మీద ఫేక్ ప్రచారం అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు అమరావతి మునిగిపోయింది, చాలామంది పెడుతుంటారు కామన్గా. అమరావతి మీద ఎందుకు కక్ష ఎవరికి అర్థం కాదు. కొన్ని రోడ్లకి వీళ్ళే బొక్కలేసి రోడ్డు పోయింది, ఇట్లా ఫేక్ ప్రాపగాండా చేస్తే అమరావతి అని చెప్పి ఎక్కడెక్కడో చెరువులు ఫోటోలు తీసి వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటే, లేదా రోడ్డుని వీళ్ళే తవ్వేసి వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రభుత్వం అధ్వానంగా పనిచేస్తుందని ఇట్లాంటి తప్పుడు ప్రాపగాండా చేస్తే మాత్రం ఇక మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ టాస్క్ ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఒకటి తప్పుడు ప్రచారం చేస్తే దాన్ని మనం ఆ లింక్ తీసుకెళ్ళి ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి కానీ పంపిస్తే ఇమీడియట్గా టాస్క్ ఫోర్స్ యాక్టివేట్ అయిపోయి ఈ అబ్బాయి ఎక్కడున్నాడో ఆ అబ్బాయిని తీసుకొచ్చి అన్ని రకాలుగా విచారించి కోర్టులో అప్పచెప్తారు. చాలా దారుణంగా ఉంటుంది. ఒక కేసుకు సంబంధించి మీది ఒకవేళ విజయవాడ అనుకోండి, కోర్టుకి చిత్తూరులో అటెండ్ కావాల్సి వస్తుంది. దానికి సంబంధించి కూడా చట్టం చేయబోతున్నారు త్వరలోనే. శ్రీకాకుళం అనుకోండి, ఒక కేసు చిత్తూరులో ఉంటుంది, ఒక కేసు కడపలో ఉంటుంది. ఈ తిరిగేదానికే మీ సంపాదన సరిపోద్ది. లాయర్ ఖర్చులకే మీరు అప్పులు చేసుకోవాల్సి వస్తుంది. మీ మంచి కోరే చెప్తున్నా, విమర్శించండి, తప్పులేదు. వాస్తవిక విమర్శలు చేయండి, సమస్యని చెప్పండి, ఇది పలానా సమస్య అని చెప్పి స్పష్టంగా మీ సోషల్ మీడియా వేదికల్లో వాటిని చూపిస్తూ, ఇదిగో మా కాలువ బాగలేదు, మా రోడ్డు బాగలేదు, మా స్కూల్ బాగలేదు, లేకపోతే మాకు ఈ సంక్షేమ పథకాలు నచ్చట్లేదు, లేకపోతే ప్రభుత్వం చేసేటటువంటి కొన్ని పాలసీస్ నచ్చట్లేదు, దానివల్ల ఈ వర్గాలు నష్టపోతాయి కాబట్టి ఈ పాలసీలో మార్పులు చేయాలి, ఇలాంటి విషయాల మీద డిబేట్ చేయండి, మీ సోషల్ మీడియాలో పోస్టులు చేయండి. ప్రభుత్వం ఖచ్చితంగా స్పందిస్తుంది. వాళ్ళకి అవకాశం ఉంటే న్యాయం చేస్తారు కూడా. ఇకనైనా చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది, ఈ రాష్ట్రానికి కూడా మంచిది. ఎందుకు ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే, ఇది చాలా పీక్ స్టేజ్ ఆంధ్రప్రదేశ్కి. డెవలప్మెంట్ కావాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు మీరు అనవసరమైనటువంటి అడ్డగోలు ఆరోపణలు చేస్తా రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రశాంత వాతావరణాన్ని చెడగొడితే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం. కాబట్టి దాదాపుగా 2 సంవత్సరాలు టైం ఇచ్చారు, కొందరిలో మార్పు రాలేదు. కాబట్టి ఈరోజు టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తూ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇకనైనా జాగ్రత్తగా ఉంటారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.